ఈ చిత్రంలోని కథా కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అలజడి ఉంటుంది. నా జీవితంలోనూ ఉంది. 2 ఏళ్ల క్రితం ఇంటర్ చదువుతున్నప్పుడు ఏంటి కాలేజ్ అని చెప్పి స్టడీ అవర్లు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? వానాకాలం వరదలకు పొలాలు దెబ్బతిన్నట్లు అప్పుడు జరిగిన ఎగ్జామ్స్కి మా బ్యాచ్ మొత్తం అలౌట్ అయింది. అందుకే మా మేనేజ్మెంట్ ఈ అరేంజ్మెంట్ చేసింది. వీడే మా క్లాస్ లీడర్, పేరు వివేక్. ఆ బ్యాచ్ పెద్ద హెడేక్. ఇంకా అరగంటకి కానీ రాలేరా, కూర్చో. ఎంతసేపు కాగితం కోసం ఆగితంగా కొట్లాడాడే. వీడి పేరు హర్ష. రక్ష సినిమాలో వినలా కోపంగా ఉంటాడు. వీడు నవ్వింది మీరే కాదు, నేను కూడా చూడలేదు. మా బ్యాచ్ లో ఉన్నాడనే కానీ కనీసం మాతో మ్యాచ్ కూడా ఆడలేదు, మాతో ఎప్పుడు కలవలేదు. వీడి పేరు అఖిల్. చిన్న స్మైల్ ఇస్తే చాలు మైళ్ళ దూరంలో ఉండే అమ్మాయి కూడా పడిపోద్దని వీడి ఫీలింగ్. వీడి పేరు మనోజ్. వీడికి సెల్ అంటే మోజ్. ఎప్పటికైనా విండోస్ ఫోన్ వాడేస్తానని ఆస్తో బతికేస్తున్నాడు. వీడి పేరు షాయిజ్. వీడికో డిసీజ్ ఉంది. అదేంటంటే ఎవడి సెల్లో మెసేజ్ బ్యాలెన్స్ ఉన్నా వదలడు. కుదిరితే కస్టమర్ కేర్తో కూడా చాట్ చేస్తాడు. వీడి పేరు సులేమాన్. అమాయకత్వానికి అబ్రివేషన్ లాంటాడు. మేమెంత టీస్ చేసినా చాలా ఈజీగా తీసుకుంటాడు. వీడి పేరు సుమంత్. 60,000 శాలరీ పర్ మంత్ సంపాదించాలని కలలు కంటుంటాడు. మధ్యలో ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. వీడి పేరు రామ్. మనిషి చాలా కామ్. వీడికి చెప్పిన ఒకటే, గోడకు చెప్పిన ఒకటే, రెస్పాన్స్ ఉండదు. పూరపచ్చి తప్ప నేను టాపర్ లాంటి వాడు చోట కూడా రాసా, నేను చూసి రాసాను అంతే. తేడా సేమ్ టు సేమ్. నేను ఇంటి కోసం వెళ్ళి లేదు.
అయితే ఏం బాగుపడతారు నేను చేస్తా రే నీ మొహానికి నా పాప ఇప్పుడే కాదు మరి అది అసలు ధ్యానం చెప్పారా అదే పడుతున్నాను అసవా పేరేంటి అయినా నేను అడిగినా ఒకటే నేను అడగకపోయినా ఒకటే ఎక్కడ రావాలో ఏమోరా మన ఇద్దరం చేసాము వీళ్ళు ముందు ఫోన్ చేసి హలో సుమన్ బండిలో వస్తున్నారా పెట్రోల్ అయిపోయిందా సర్లే మేము బాయ్ దగ్గర ఉంటాము మీరు వచ్చేయండి ఓకేనా ఏయ్ ఏంటి ఇప్పుడు చేసావు నేనా ఫ్లైట్ దిగా ఏసీలో ఉన్న చెమట పెట్టేస్తుంది ఇక్కడ ఏందో ఇండియా ఇప్పుడా ప్లీజ్ అర్థం చేసుకో ఫ్రెండ్ ఉన్నాడు పక్కన సేపు కస్టమర్ కేర్ మాట్లాడిందే నీకు ఎంతో నడిపిస్తావు ఆ గంట నుంచి నడుస్తానే ఉన్నావు రారా రే ఏంది వచ్చేదా సరే రేపటి నుంచి బైక్ అన్ని కొంటారా ఏరోప్లేన్ కొంటే పోదాం కొన్నాం ఇప్పుడే చెప్పేది దానికి కూడా కొన్నాం ఓకే చార్టర్ ఫ్లైట్ చేసారా నాయన అబ్బా ఇక్కడే ఫ్లైట్ పోవాలి ఎక్కడ వీళ్ళు ఎవరు లేరు ఇందాక ఫోన్ చేశారు వాడు వెళ్ళారంటూ సార్ రండిరా ఇంకా చాలా దూరం వెళ్ళాలా ఇష్టం నేను ఏమన్నా చేసుకుంటాను సెల్లు ఓ షాహిద్ రే షాహిద్ రే 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 ఏరా రే ఏరా నువ్వు ఎట్లా ఇవ్వ నీ పోనీ మెసేజ్ వచ్చి లేయ్యా రే షాహిద్ మెసేజ్ వచ్చి రే షాహిద్
ఏంద్రా ఈ నీళ్ళు ఇంత అవుతుంది దూకితే కదరా బాబు చూస్తేనే తెచ్చిపెట్టున్నావా ఎండ కూర్చొని ఎండ వచ్చిందా దీని మీద కూర్చోరా నేనేం మునగమన్నాను నేను కూర్చోను రారా ఏం కాదా ఫోన్ చేయబడితే కూర్చో బ్యాలెన్స్ లేదురా అబ్బా సాయిజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఉండదు ఇది ఈడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందిరా సుమంత్ ఉన్నాడు ఎవరు నేర స్విచ్ అందరూ స్విచ్ ఆఫ్ వచ్చేస్తున్నాయి ఫోన్లో అట్లా తర్వాత వస్తాడు వాడి ఫోన్ రింగ్ అవుతుంది ఒకసారి పోతాను పోయేదాన్ని చైతన్య అష్టాకి పని నాకు ఉన్నాయరా అఖిల్ వీళ్ళేంద్ర లేట్ నీళ్ళని తీసుకొద్దారా ఏమైందిరా వీళ్ళకి నువ్వు వేడి ఉండొస్తా నీళ్ళు లేవా లేవరా ఇదంతా అర్చన చేశారు చెప్తున్నారా వాడు చెప్పులు వాడు కీ చేంజ్ హర్ష ఎందుకు చేస్తాడు రా వాడు ముందే వచ్చి 3 క్లోరోఫామ్ ఇచ్చాడు కోసం ఎంట్రన్స్ దగ్గర వెళ్ళి ఆ వాడికి కూడా క్లోరోఫామ్ ఇచ్చాడు కేవలం 2 విషయాలే జరిగింటారా ఒకటి నువ్వు అనుకుంటున్నట్టు రెండోది నేను అనుకుంటున్నట్టు నువ్వేమనుకున్నారా ఇదంతా హర్ష చేయలేదురా నీకు అనిపించా వాడి బిహేవియర్ మనకు అందరూ తెలుసు అలా ఫ్యాట్ తగిలితే వాడు ఎంత కోపంగా బిహేవ్ చేస్తాడో తెలుసు కదా కోపంగా ఉండే ప్రతి ఒక్కడు విలన్ అయిపోడురా నవ్వే ప్రతి ఒక్కటి హీరో అయిపోడు చేయనోడు టౌన్ పక్కనే కట్టిపెట్టి వెళ్ళారా నాకెందుకు ఇది కావాలని హర్ష మీద అనుమానం క్రియేట్ చేయడానికి ఎవడో చేస్తున్నాడు చూడు వాడి చెప్పులే ఉన్నాయి వాడి కీచేనే ఉంది వాడి ఫోనే ఆన్లో ఉంది ఒకసారి హర్షకు ఫోన్ చేయి హర్ష ఫోన్ ఇక్కడ ఉందంటే వాడు కూడా ఇక్కడెక్కడ ఉండాలిరా ఏంద్రా దిక్కుపడిపోయాడు హర్ష 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 హర్ష
హర్ష రే రే హర్ష రే హర్ష రే పై హర్ష 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 రే హర్ష లేరా రే రే హర్ష రే నేను చేతినాను ఏ ఏమైంది అఖిల్ నీదమ్మన్నాడు రా తెచ్చే లోపల వాడు కూడా అడిగాడు. అసలు ఏమైందిరా మీకంతా ఏం జరిగిందిరా ఎంత చేసింది ఇదంతా చేసింది ఉన్నారా అక్కడ ఉన్నారు మన వాళ్ళ సాయజ్ సాయజ్ సుమన్ సాయజ్ సుమన్ సుమన్ ఏమైందిరా సుమన్ వాడేం చేస్తాడు వాడు రాయితో కొట్టాడు రా నన్ను ఒకసారి నన్ను 2 సార్లు కొట్టాడు రా. వివేక్ సరే నేను మీరు ఇక్కడే ఉండండి నేను పోయి అందరూ వస్తారా వాడు నిన్నేం చేస్తాడు బయలుదేరి వెళ్దామా రండి మనోజ్ బండ్లో పెట్రోల్ లేదు మనమే పట్టుకోద్దాం మీరు బైక్ వెళ్ళారా బైక్ ఎటు ఉండాలి నువ్వు వచ్చా బైక్ చెల్లెరా బైక్ కట్టుకోదాం తెలియదు నాది జనకాల చినిగిపోయిందిరా అఖిల్ నీరు కూడా చినిగిపోయింది రెండు వేలు రాదా లోపల ఉందిలే ఏం కాదు. వాడు చేసిన పల్లికి గట్టు మీద పెట్టాను రా పిల్ల ఇదే ఉందేమా ఉంటుందా అది ఆడే ఉందిలేరా బయట ఏడేం చేస్తున్నావురా అబ్బా స్విమ్మింగ్ రన్ ఈతకు వచ్చేసినాడు రా నిజంగా నీటికి వచ్చిన నేను చెప్పా ఇప్పుడు ఏంద్రా ఏంది ఏంది నీకేనా ఇప్పుడు క్లోరోఫామ్ ఒక చోట ఫాలో అయినా తెలుసా మీకా మిమ్మల్ని ప్రతి ఒక్క చోట ఫాలో అయినా తెలుసా మీకా తెలీదు చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తా ఉన్నారు కాలేజీలో అవాయిడ్ చేసినారు
సీరియస్ గా చేసినట్టు కాదురా, జోక్ గా చేసినట్టు రా. ఏమైంది రజిత్ వాడికి? వచ్చే ఉన్నాడు. ఎవరైనా కాపాడింది? నువ్వు ఇంత చేసావు, నువ్వు వెళ్ళిపోయింటే చెప్పురా. తప్పు నాదే రవి. మనలో మనకు దేనికిరా? ఆ రోజు నన్ను వాళ్ళు కాపాడితే మీరే కాదు నేను అనుకోలేదు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది. చందమామ ఎప్పుడైనా ఉంటుంది, కానీ పౌర్ణమి ఏదో ఒక రోజు మాత్రమే ఉంటుంది. మనల్ని ఇష్టపడే వాళ్ళు రోజు ఆ ప్రేమను చూపలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ ప్రేమ బయటపడుతుంది. ఓరా ఓరా అబ్బా సార్ సార్ లాస్ట్ మంది అవుతుంది. ఎవరా దొరికింది నిన్న? సులేమాన్ ఎవరు నేను కాపాడిందే? ఇప్పుడు ఎవరు నేను కాపాడిందే? క్లోరోఫామ్ పెట్టావు. ఎవరు నన్ను కాపాడింది? బయట అవి అద్దాలు ఏంది 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 అవునరా నేనే పాడి పట్టుకోవాలి.
చాలేరా ఎంతసేపు ఉప్పుతారా ఏంద్రా ఎల్లుడా అది నేను చెప్పేది నాకు థ్యాంక్స్ ఆపేరా?